మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అలాగే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఏమ్మా, ఆ కేసు క్లోజ్ అయిపోయిందంట కదా? క్లోజ్ అవ్వడం ఏంటి? కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా? నేను పెట్టలేదయ్యా. నువ్వు పెట్టకుండా ఎలా చెప్తారమ్మా? లేదయ్యా, నేను పెట్టలేదయ్యా. ఇంకే లాయర్ ఈ కేసు తీసుకోడు గానీ ముందు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోండి. అలా అనకండి అయ్యా, నా కొడుకు చావు బతుకులో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే ఏం చేయమంటావమ్మా? మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు. నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా, అంతే. అయ్యా అయ్యా, వెళ్తావా లేదా? నువ్వు ఇక్కడ ఎంత టైం నీ బిడ్డను ఉంచితే అంత టైం నీ బిడ్డ ఆయుష్ తీసినట్టు అవుతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. హలో మేడం, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఛాన్స్కి మీరు ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ ఇచ్చారని తెలిసిపోయింది. తానిప్పుడు అక్కడికే వస్తుంది. ఓకే మేడం, ఏదో పొరపాటు జరిగిపోయింది, బై మిస్టేక్ ఇచ్చామని చెప్తాను మేడం. అలా చెప్తే తను ఊరుకోదు. తను కూడా లాయరే, కేసు వేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? మీరు తన్ని కలవకండి, అసలు తనకి కనిపించకండి. కనిపించారంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మొత్తం బయటకు లాగుతుంది, అందరినీ ఇరికిస్తుంది. ఓకే, అర్జెంటుగా షాప్ నుంచి బయటకు వెళ్ళిపోండి. సరే మేడం. సీను, నా గురించి ఎవరైనా వచ్చి అడిగితే ఈరోజు లీవ్లో ఉన్నానని చెప్పు. ఓకే సార్. ఏంటి, పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? ఏమైంది మేడం? మీ ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఇచ్చారు. ఇది నేను ఇవ్వలేదు మేడం. మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉండాలి కదా, ఎక్కడున్నారు? అది అతను ఈ రోజు లీవ్ లో ఉన్నాడు మేడం. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? సీను బయట ఎవరో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారంట. అవునా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నా దగ్గరికి రావద్దు, వచ్చారంటే కాల్చుకొని చచ్చిపోతాను. ఏం చేస్తున్నావమ్మా? ఏం కావాలి నీకు? న్యాయం కావాలి. నా కొడుకు ప్రాణం కావాలి. యాక్సిడెంట్ అయిన నా కొడుక్కి న్యాయం జరుగుతుందనుకున్నాను, కానీ జరగలేదు. ఈ దేశంలో పేదవాడికి న్యాయం అనేది జరగదని నాకు అర్థమైంది. కనీసం నా చావైనా నా బిడ్డకి న్యాయం జరిగేలా చెయ్యాలి. నా బిడ్డ ప్రాణాల్ని నిలబెట్టాలి. అందుకే నా ప్రాణం తీసుకుంటున్నాను. వద్దమ్మా, అలా చేయొద్దు. లేదు, నేను చేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మ ఫస్ట్ అగ్గిపెట్టి పడేయండి. లేదు, నేను పడేయను. అందరూ కలిసి నా బిడ్డకి అన్యాయం చేశారు. అమ్మా, నేను మీకు న్యాయం జరిగేలా చేస్తాను. ముందు అగ్గిపెట్టి పడేయండి అమ్మా. లేదు, నేను పడేయను. ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? మరింక నన్నేం చేయమంటావు అమ్మా? నాకు వేరే దారి కనిపించడం లేదు. అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఏం జరిగింది? నా బిడ్డకి అన్యాయం జరిగిందమ్మా. కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా? మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు.
ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు, నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా అంతే. నేను పెట్టిన కేసు వాపసు తీసుకున్నట్టుగా నాకు తెలియకుండానే నా చేత సంతకం చేయించుకున్నారమ్మా. వీళ్ళేమో డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామంటున్నారు. సరే, అన్యాయం జరిగింది, కానీ నువ్వు చేస్తే న్యాయం దక్కుతుందా? నీ ప్రాణం తీసుకుంటే నీ కొడుకు ప్రాణం నిలబడుతుందా? బ్రతికుండి బిడ్డను చంపుకునే కంటే నేను చనిపోయి నా బిడ్డను కాపాడుకోవడం అది మంచిదనిపించింది. మీకొచ్చిన పిచ్చి ఆలోచన అంతే. అమ్మా, ముందు మీరు కిందకి దిగండి. రండి, కిందకి దిగండి. దిగండి. దిగమ్మా. సెక్యూరిటీ. జాగ్రత్త, దిగు. దిగండి. జాగ్రత్తగా దిగండి. అమ్మా, ఊరుకోండమ్మా, ఊరుకోండి. మీరు చేస్తే ఒక 2-3 రోజులు న్యూస్ లో వేస్తారు. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని మీ కొడుకుని మర్చిపోతారమ్మా. మరుసటి రోజు ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, అంతే. నాకింకా ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఎంతో జీవితం చూడాల్సిన నా బిడ్డ ఇలా చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. బాగా చదువుకోవాలనుకున్నాడు, మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటానమ్మా అనేవాడు. కానీ ఇప్పుడు ఇలా. అమ్మా, మీ బిడ్డ మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాడు, కానీ మీరు తనని ఇలా వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ తనకి ఎవ్వరూ లేరు. తల్లివి నువ్వు కూడా లేకపోతే తన జీవితం ఏమైపోతుంది? అమ్మ నాన్న లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మీ కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని కలలు కంటున్నారు కదా, అంటే వాడికి సపోర్ట్గా ఉండాలి కదా. ఒక తల్లంటే ప్రాణాలు అడ్డేసైనా కొడుక్కి తోడుగా ఉండాలి. ఇలా ప్రాణాలు తీసుకోకూడదమ్మా. నేను చచ్చిపోతే నా బిడ్డ గురించి తెలిసి ఎవరో ఒకరు ఖచ్చితంగా సాయం చేస్తారనుకున్నాను. ప్రాణం పోతే తప్ప మా వంక ఎవ్వరు చూడరు. ప్రాణం పోయినా గాని ఎవ్వరూ చూడరు, మనమే చూసేలా చెయ్యాలి. నీ బిడ్డకి న్యాయం జరుగుతుంది, కేస్ క్లోజ్ అయ్యుండొచ్చు, కానీ కొత్త లాయర్ టేకప్ చేస్తారు. అది ఎవరో కాదు, నేనే. నీ కొడుక్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. ఇదే నా హామీ. ఆ అబ్బాయికి ఆపరేషన్ స్టార్ట్ చేయండి. హాస్పిటల్ ఖర్చులన్నీ మీకు అందేలా నేను చేస్తాను. మేడం, అది చెప్పాను కదా. సరే మేడం, పదండి.